కీలకమైన డిపార్ట్మెంట్లను కూడా ఐఏఎస్ అధికారులకు అప్పగించేందుకు నిర్ణయించింది. మొదటి కేబినెట్ సమావేశంలోనే కరెంటుపై చర్చించిన ప్రభుత్వం కరెంటు వ్యవహారాలకు సంబంధించిన శాఖలతో పాటు హెల్త్ ఇతర డిపార్ట్మెంట్లలో పలువురు అధికారులని బదిలీ చేసింది. ఈ మేరకు గురువారం సిఎస్ శాంత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 1999 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన సయ్యద్ ఆలీ ముర్తజా రిజ్వీన్ విద్యుత్ శాఖ కార్యదర్శిగా నియమించారు. ఆయనకు ట్రాన్స్కో జెన్కో సీఎండీగా పూర్తి అదనపు బాధ్యతలను కూడా అప్పగించారు. రిజ్వీ ఇప్పటి వరకు హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెక్రటరీ కమిషనర్గా బాధ్యతలు నిర్వహించారు. మొన్నటి వరకు ట్రాన్స్కో జెన్కో సీఎండీగా దేవులపల్లి ప్రభాకర్ రావు వ్యవహరించారు. సో ఇక తెలుసు, ఇక జెన్కో ట్రాన్స్కో సీఎండీగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎవరైతున్నారో ఆయన అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు. ఇక ప్రభుత్వానికి కొమ్ము కాసేటువంటి ప్రయత్నం చేశారు. గతంలో ఆ యొక్క డిస్కామ్ల పేరిట 85,000 కోట్ల అప్పున్నది కూడా దాచిపెట్టినటువంటి సందర్భం మనం చూసినాం, ఏది పవర్ విషయంలో. సో ఇక గతంలో 24 గంటల కరెంట్ వస్తలేదని చెప్పినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆ లాగ్ బుక్కులు తీసుకొస్తే లాగ్ బుక్కులు తీసుకొచ్చి ఇక హైదరాబాద్ హెడ్ ఆఫీస్లో పెట్టినటువంటి దాచిన ప్రయత్నాలు కూడా చూసినాం. సో ఇప్పుడు కొత్తగా మొన్నటి వరకు ట్రాన్స్కో జెన్కో సీఎండీగా దేవులపల్లి ప్రభాకర్ ఉంటే ఇప్పుడు రిజ్వీకి విద్యుత్ శాఖ సెక్రటరీగా ఇక రిజ్వీకి బాధ్యతలు అప్పగించారు. సో మరి రిజ్వీ ఎలా నిర్వహిస్తారనేది చూడాలి. ఇక అమ్రపాలికి కూడా ఆమెకు హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా అమ్రపాలికి కూడా బాధ్యతలు ఇచ్చారు. సో ఐఏఎస్ ఆఫీసర్లందరికీ కూడా మంచి బాధ్యతలు అప్పగించారు. సో చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త ఐఏఎస్ ఆఫీసర్లతో మరి కొత్త ఒరవడికతో నూతన ఉత్సాహంతో ప్రభుత్వాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోతుంది, ప్రజల్ని మరి ఎట్లా ఏలువాడిని ఎట్లా అభివృద్ధి చేస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉన్నది. సో దీనికి సంబంధించిన ఒక వార్త ఇక ఏమున్నాయి, ఇక ఒకసారి మన తొలి వెలుగులో ఉన్నటువంటి వార్తలు చూసి ముగింపు చెప్దాం. ఇది ఒక వార్త ముద్దుకున్నది. ఇక రుణమాఫీపై కసరత్తు కార్యాచరణ రూపొందించిన సీఎం రేవంత్. బ్యాంకులతో చర్చలకు సిద్ధమైన అధికారులు. ఒకే దఫాలో మాఫీ అయ్యేలా ఒప్పందం, అనంతరం కొత్త రుణాలు ఇప్పించేలా ప్లాన్. మొత్తం రుణాలు వడ్డీతో కలిపి 36,000 కోట్లకు అంచనా. నెలకు 600 కోట్లు చెల్లించేందుకు ప్రణాళిక. సో ఒక్కసారి ఈ రుణమాఫీ గురించి మాట్లాడుకున్నట్లయితే గత పాలకులు ₹1,00,000 మేము అధికారంలోకి వచ్చాక రుణమాఫీ చేస్తామన్నారు. కానీ ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా అధికారంలోకి వచ్చాక ₹2,00,000 రుణమాఫీ చేస్తాం విత్ వడ్డీతో సహా అని చెప్పారు. సో ఎప్పుడు రుణమాఫీ అంటూ మొన్ననే మాజీ మంత్రి కేటీఆర్ ఇక ప్రశ్నల వర్పిస్తం కురిపించారు. సో ఇప్పటికే ప్రజలలో కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తారు. గత పాలకులు 75% మాత్రమే రుణమాఫీ చేసిపోయారు, ఇంకా 25% మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తుందా చేయదా, 2,00,000 వరకు అంటున్నారు. ఒకవేళ 2,00,000 అయితే ఎప్పుడు రుణమాఫీ చేస్తుంది అనేది ప్రతి ఒక్క రైతులో నెలకొన్నటువంటి ప్రశ్న. మరోవైపు ఇక ఒకే దఫాలో పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసి అనంతరం కొత్తగా వాళ్లకు మళ్ళా రుణాలు ఇప్పించి ఇక మొత్తం రుణాలు వడ్డీతో కలిపి 36,000 కోట్లు అంచనా వేసిందట. ఇక నెలకు 600 కోట్లు బ్యాంకులకు చెల్లించే విధంగా బ్యాంకర్లతో కొంత మంతనాలు జరుపుతుందట రాష్ట్ర ప్రభుత్వం. సో చూద్దాం మరి దీనికి బ్యాంకర్లు ఓకే చెప్తారా? ఈ 36,000 కోట్ల రూపాయలు మరి నిజంగా అంచనా వేస్తున్నారు, అంత బడ్జెట్ ఉన్నదా, ₹2,00,000 రుణమాఫీ అవుతుందా లేదా అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ప్రతిపక్షాలు అమలు కాని హామీల్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఎట్లా అమలు చేస్తుంది, పైసలు ఏడికెళ్ళి ఇస్తుంది అంటూ కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు రైతు బంధు పేరిట రైతు భరోసా ఇస్తాం మేము, ఇక ఎకరాకు 15,000 సంవత్సరానికి ఇస్తాం అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక ఇప్పుడిప్పుడే ప్రభుత్వాన్ని అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి ఈ దఫా మాత్రం గత పాలకులు చెప్పినటువంటి ₹5,000 ఇస్తాం, తదుపరి మిగతా మేమిస్తున్నటువంటి భరోసా ఇస్తామంటూ కూడా ఇప్పటికే చెప్పుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఇప్పటికే రైతుల ఖాతాలో రైతు బంధు పడ్డది అని చెప్తుంది, కానీ ఏ ఒక్క రైతుకు కూడా రైతు బంధు పడలేదనేది రైతుల యొక్క కామెంట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి, వినిపిస్తూ ఉన్నాయి. సో కేవలం 10-15 గుంటలు 20 గుంటలు ఉన్న రైతులకు మాత్రమే అమౌంట్ పడ్డది. ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులకు ఇటువంటి రైతు బంధు ఇంతవరకు పడలేదు. సో రైతులంతా కూడా కొంత ఆవేదనలో ఉన్నారు. సో చూద్దాం వారం రోజులైంది ప్రభుత్వం ఏర్పడి ఏం చేస్తుంది, నిజంగా రుణమాఫీకి సంబంధించి ఒకే దఫాలో మరి ప్లాన్ చేస్తుంది అంటుంది. సో చేసే అవకాశం ఉందా చూడాలి. మరి దీని మీద ఎటువంటి అప్డేట్స్ అనేది ఇప్పటికే కేవలం చిన్న సన్నకారు రైతులకు 5 నుంచి 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసాను ఇస్తామంటూ దానికి సంబంధించినటువంటి కసరత్తులు దానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సో వాస్తవానికి కూడా గతంలో నుంచి కూడా ఇక
వేల వందల ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములు కాకుండా నిజమైనటువంటి రైతుకు చిన్నకారు రైతుకు మాత్రమే రైతు భరోసాని అందిస్తే బాగుంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ నాయకుల ముఖ్య ఉద్దేశం. సో చూద్దాం మరి దానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుంది. కానీ అధికార పార్టీ మాత్రం ప్రతిపక్షాలతోటి అప్పుడే విమర్శలు